హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ తెలుగు. ఇంకొక కుకింగ్ రెసిపీ అండి. హెల్తీ రెసిపీ. సో, కిచిడి తయారు చేయడం చూపిస్తాను ఈరోజు. అది కూడా హెల్తీగా. సో, దానికోసం ఫస్ట్ ఇలా నేను అన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నారు అంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ కిచిడీ చేయడం కోసం నేను ఇలా కుక్కర్ తీసుకున్నాను. సో, కుక్కర్‌లో నేను అరౌండ్ 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకుంటున్నానండి. సో, కొంచెం ఘీ వేడైన తర్వాత ఇట్లా 2 చిల్లీస్, సో, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నా. కొంచెం ఎండుమిర్చి వేగాలి. దాని తర్వాత ఇట్లా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. సో, కిచిడీ చాలా వేస్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది హెల్తీగా వెయిట్ లాస్‌కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో, నార్మల్‌గా రొటీన్‌గా చేసుకునే కిచిడీ లాగా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్‌గా ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ బావుంటుంది. అండ్ హెల్తీగా కూడా తినొచ్చు. సో, కొంచెం జీలకర్ర వేగిందండి. వేగిన తర్వాత నేను ఇలా అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను. మాక్సిమం 7-8 టైప్స్ వెజిటబుల్స్ అయితే ఉండేలాగా చూసుకోండి. సో, నేను క్యారెట్, సొరకాయ, క్యాలీఫ్లవర్, ఆలు, టమాటో నా దగ్గర ఉన్న అన్ని వెజిటబుల్స్ కూడా కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ లాగా. ఈ వెజిటబుల్స్‌ని నేను ఫస్ట్ మెజర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న బౌల్ తీసుకొని సో, ఎంతయింది వెజిటబుల్స్ అని. సో, నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ నేను కట్ చేసుకున్నవి అరౌండ్ నాకు ఆ కప్పుతో 3 కప్స్ అయ్యాయి. సో, ఆ 3 కప్స్ వెజిటబుల్స్ తీసేసుకొని మళ్ళీ అన్నీ కూడా ఒకసారి కొంచెం కలుపుకోండి. ఆయిల్‌లో కొంచెం వేగేలాగా. సో, నేనన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత సో, దీనిలో వచ్చేసి నేను అల్లం చిన్న చిన్న పీసెస్ లాగా మంచిగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా అల్లం యాడ్ చేసేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా. సో, నేను ఈరోజొచ్చేసి కిచిడి ఆహ్, మల్టీ మిల్లెట్ రవ్వ అండ్ ఓట్స్‌తో ప్రిపేర్ చేస్తున్నానండి. సో, ఫస్టు ఇట్లా ఒక టేబుల్ స్పూన్ పసుపైతే యాడ్ చేసుకోండి. సో, పసుపు తర్వాత సాల్ట్ మీ టేస్ట్‌కి తగ్గట్టుగా నేను అరౌండ్ 1 ½ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. అవసరమైతే మళ్ళీ తర్వాత చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో, పసుపు, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా. చూస్తే నేను ఇట్లా ఒక హాఫ్ కప్ వరకు మల్టీ మిల్లెట్స్ రవ్వ తీసుకున్నానండి. మీరు మల్టీ మిల్లెట్స్ రవ్వ అయినా తీసుకోవచ్చు. లేదు ముడి బియ్యం ఉంటుంది కదా! కొంచెం తక్కువ పాలిష్ చేసిన బియ్యం అది తీసుకోవచ్చు. గోధుమ రవ్వ తీసుకోవచ్చు. లేదు ఏదైనా సింగిల్ మిల్లెట్ మాత్రమే తీసుకోవచ్చు. లేదు బాస్మతి రైస్, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఏదైనా తీసుకోవచ్చు కొంచెం హెల్తీగా. నేనైతే ఇట్లా హాఫ్ కప్ వరకు మల్టీ మిల్లెట్స్ రవ్వ తీసుకున్న. హాఫ్‌లో హ్మ్. హాఫ్ కప్‌లో హాఫ్ పావు కదా! సో, ఇట్లా పావు కప్ వరకు ఓట్స్ తీసుకున్న. మీరు రోల్డ్ ఓట్స్, ఈ ఓట్స్ ప్లేస్‌లో మీరు పెసరపప్పైనా తీసుకోవచ్చు. పొట్టు పెసరపప్పు తీసుకుంటే బెస్ట్. పెసరపప్పు తీసుకోవాలి అనుకుంటే నేనైతే ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత మనం దీనికి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, దానికన్నా ముందు ఇట్లా ఒక హాఫ్ లెమన్ వరకు స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఒక ఫుల్ లెమన్ కావాలండి. నేను ఇప్పుడైతే హాఫ్ తీసుకుంటున్నాను. చాలా హెల్తీగా అండి. అండ్ దాంతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇన్ని వెజిటబుల్స్ తీసుకుంటున్నాం కాబట్టి వైటమిన్, మినరల్స్ ఎక్కువుంటాయి. అండ్ దీంతో వెజిటబుల్స్‌లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. హెల్తీగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువుంటుంది. సో, ఇవన్నీ నేను మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, వాటర్ వచ్చేసి నేను 3 కప్స్ వెజిటబుల్స్, హాఫ్ కప్పు రవ్వ అండ్ పావు కప్పు ఓట్స్ మొత్తం కలిపి అరౌండ్ 4 వరకు తీసుకున్న. 3:15 వరకు అయింది కదా! సో, దీనికన్నా ఒక కప్ ఎక్స్‌ట్రాగా తీసుకోవాలి. 3:15కి 1 కప్ ఎక్స్‌ట్రా అంటే 4:15 కప్పుల వరకు నేను అదే కప్పుతో నేను వాటర్ తీసుకున్నాను. సో, మీరు క్వాంటిటీ చూసుకొని కరెక్ట్‌గా యాడ్ చేసుకోండి. మరీ లూజ్‌గా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా
కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా రావాలి అంటే మెజర్ చేసి తీసుకోండి. సో, తర్వాత నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా. ఇది ఓన్లీ ధనియా పౌడరే అండి. గరం మసాలా కాదు. లేదు అంటే మీరు నార్మల్‌గా ధనియాలైనా తీసుకోవచ్చు. నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని సిమ్‌లో పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోండి సరిపోతుంది. సిమ్‌లో ఉండనివ్వండి. వెజిటబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి. సో, దాని తర్వాత నేను ఇట్లా తాలింపు వేసుకుంటున్నాను. దానికోసం ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక నెయ్యి వేసుకున్నాను కదా! సో, ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా తాలింపు గింజలన్నీ వేసుకోండి. సో, ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ వేసుకుంటే సరిపోతుందండి. ఎండుమిర్చి ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు వేయలేదు. కరివేపాకు మిస్ అయిందండి. నా దగ్గర లేదు. నేను వేయలేదు. మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో, స్టవ్ ఆఫ్ చేసి తాలింపు వేసుకున్న ఇంగువ వేసుకున్న తర్వాత ఇదంతా మనము మిక్సర్‌లో యాడ్ చేసుకోవాలి. సో, ఇవన్నీ నేను ఆల్రెడీ కుక్ అయింది కదా! ఈ రైస్ ఇదంతా దీనికి యాడ్ చేసుకుంటున్నా. సో, కొంచెం లూజ్‌గా ఉంది కాబట్టి దీని తర్వాత మళ్ళీ తాలింపు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నారు అంటే కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంటుంది. కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేకపోతే తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కదా! చల్లారిన తర్వాత. సో, అంతే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన హెల్తీ కిచిడీ రెడీ అయిపోతుంది. దీన్ని ఏదైనా వెజిటబుల్ కర్రీతో తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా ఇలా అయినా తీసుకోవచ్చు. రైతాతో అట్లా. హ్యాపీగా నేనైతే మామిడికాయ పప్పుతో తీసుకున్నానండి. సో, ఎలా అనిపించింది? మీకు కూడా నచ్చిందా కిచిడి? సో, ఒకసారి ట్రై చేయండి డెఫినిట్‌గా. ఎలా ఉంది అన్నది టేస్ట్ నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నచ్చితే డెఫినిట్‌గా వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. చాలా మందికి రీచ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. సో, డెఫినిట్‌గా ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం అయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో కూడా అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో, మొత్తం నేను వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి మళ్ళీ ఫైనల్‌గా మిక్స్ చేసుకుంటున్నా. నాకు సరిపోయింది అని అనిపించింది ఇంకా. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని, సాల్ట్ చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది. సో, అంతే అండి. చూడండి ఎంత హెల్తీ కిచిడీ రెడీ అయిపోయింది.